ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ కూడా ఇప్పటికే సమాచారం వేరియస్ మాధ్యమాల ద్వారా ఇవ్వటం జరిగింది. ఆదివారం టెంపుల్ 3:30 క్లోజ్ చేయటం జరుగుతుంది. అలానే ఎల్లుండి మార్నింగ్ చంద్రగ్రహణం 1:31 అయిపోయిన తర్వాత టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది. అంటే ఎల్లుండి సుప్రభాత సేవతోటి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేయటం జరుగుతుంది. సుప్రభాత సేవతోటి దాదాపు ఎల్లుండి 12 గంటలు టెంపుల్ మూసివేయటం జరుగుతుంది. దాదాపు 12 గంటలు మూసివేయటం వలన దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది. అందువల్ల దాదాపు 30-35 వేల మందికి మాత్రమే ఆదివారం దర్శనం చేపించడం జరుగుతుంది. అందుకే ఎల్లుండికి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. అందుకనే రేపున్న తక్కువ టైంలో ఎంతమందికి చేపించాలో అంతమందికి మాత్రమే చేపించి రేపు టెంపుల్ 3:30 క్లోజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ 1:30 కల్లా మనకి టెంపుల్లో ఉండే అన్ని దర్శనాలు కంప్లీట్ కావాలి. ఎందుకంటే టెంపుల్ ప్రోగ్రామ్స్ ఇన్సైడ్ తోమాల సేవ కానీ లేకపోతే ఏకాంతంగా జరిగే ఏకాంత సేవ కానీ ఇవన్నీ కూడా సేవలు ఇన్సైడ్ రేపు 3:30 లోపలే చేయాలి. కాబట్టి దాదాపు అప్పటికి కూడా 2 గంటలు టెంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని దర్శనాలు కూడా రేపు ఆదివారం 1:30 లోపలే కంప్లీట్ చేయాలి. అందుకని మనకి దర్శన టైం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భక్తులు టీటీడీ వాళ్ళ కాషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని రావాలి. అలానే టీటీడీ ఇచ్చిన విజ్ఞప్తుల్ని కంపల్సరీగా పాటిస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టీటీడీకి కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా చాలా చాలా పెద్ద టైం, ఆల్మోస్ట్ 12 గంటలు టెంపుల్ క్లోజ్ అవుతుంది. కాబట్టి చాలా వరకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈరోజు శనివారం విపరీతంగా భక్తులు వచ్చారు. అందరూ కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి మ్యాక్సిమం దర్శనం చేపించి శనివారానికే క్లోజింగ్ బ్యాలెన్స్ తక్కువగా ఉండి చేసి ఆదివారానికి ప్రెజర్ లేకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనకి ప్రెజర్ పెరిగే కొద్దిగా మనం కూడా ఒక పాయింట్ ఎంతవరకు రేపు క్లియర్ చేయగలమో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ ఒక స్టేజ్ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులకు ఒకే విజ్ఞప్తి, మీరందరూ కూడా క్లోజ్ చేస్తే ఒకవేళ క్యూ లైన్స్ మీరందరూ పిఏసీకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తున్నాం. ఎల్లుండి మార్నింగ్కి దర్శనం 3ంటికి ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ క్యూ లైన్లోకి వస్తే దర్శన అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఎల్లుండి విఐపి బ్రేక్ రేపు రేపు భక్తులు అందరూ వేసి ఉంటారు. కాబట్టి 8వ తారీఖు విఐపి బ్రేక్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలానే మనకి రేపు ఉండే ఆర్జిత సేవలు కూడా చంద్రగ్రహణం కారణంగా ఉండే రేపు ఆర్జిత సేవలు అన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఎగ్జాక్ట్గా టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం మాత్రమే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి వాటి రూల్స్ కూడా ఫాలో కావాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.